వీడియోలో న్యాచురల్గా ఇంట్లోనే ఫ్లోర్ క్లీనర్, సబ్బులు, డూప్ స్టిక్స్ ఎలా తయారు చేసుకున్నానో చూపించాను కదండి. ఈ వీడియోలో డిష్ వాషర్ ఎలా తయారు చేసుకున్నానో చూపించిపోతున్నానండి. ఈ వీడియో అందరికీ నచ్చకపోవచ్చు, కానీ న్యాచురల్ ప్రోడక్ట్స్ని ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందండి. అలాగే సంసారాన్ని పొదుపుగా చేసుకునే ఆడవాళ్ళకి కూడా ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వస్తే, పొయ్యిలో మిగిలిన బూడిదను, బొగ్గుల్ని కూడా వేస్ట్ చేయకుండా నేను ఎలా వాడుకుంటున్నానో చూసేయండి. పొయ్యిలో బూడిద అని చెప్పగానే డిష్ వాషర్ ఎలా తయారు చేస్తానో మీకు అర్థమైపోయే ఉంటుంది. బూడిద మాత్రమే కాదులేండి, ఇందులో ఇంకో ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తాను. గ్యాస్ స్టవ్తో పాటు నేను పుల్లల పొయ్యి కూడా వాడుతూ ఉంటానండి. వంట చేసేసిన తర్వాత బూడిదను ఒక కవర్లోకి, బొగ్గుల్ని ఒక డబ్బాలోకి తీసి పెట్టుకుంటాను. నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను కదండి. నేను తయారు చేసే ప్రోడక్ట్స్లో హెర్బల్ షాంపూ కూడా ఉంటుందండి. ఈ హెర్బల్ షాంపూకి వాడే హెర్బల్స్లో కుంకుడుకాయ, శికాకాయ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. అయితే హెర్బల్ షాంపూ కోసం ఎక్కువ క్వాంటిటీలో కుంకుడుకాయ, శికాకాయ వాడతాం కాబట్టి షాంపూ కోసం కుంకుడుకాయల్లో, శికాకాయల్లో ఉన్న రసం మొత్తం పిండేసుకున్న తర్వాత వాటిని పడేయకుండా ఎండలో ఆరబెడతాను. కుంకుడుకాయల్లో ఉన్న రసం మొత్తం మాన్యువల్గా చేస్తాం కాబట్టి ఇందులో 100% రసాన్ని పిండలేము. 30% అయినా కుంకుడుకాయల్లో రసం ఉండిపోతుంది. కాబట్టి వాటిని వేస్ట్ చేయకుండా రీయూజ్ చేసుకుంటాను. మెషిన్ చేసిన పని అనుకోండి, ఇందులో పిప్పి తప్ప ఏం ఉండదు. మాన్యువల్గా రసం తీసి షాంపూ తయారు చేస్తున్నాం కాబట్టి ఎంతో కొంత రసం అయితే ఉంటుంది. అందుకే వేస్ట్ చేయడం ఎందుకని ఎండలో ఆరబెట్టాను. అలా ఎండలో 2-3 రోజులు బాగా ఆరిపోయిన తర్వాత ఒక బస్తాలో వేసి పక్కన పెట్టాను. ప్రీవియస్ వీడియోలో ఇంట్లోనే ఈజీగా గ్లూకోజ్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించాను కదండి. గ్లూకోజ్ తయారు చేయడానికి నిమ్మకాయలను వాడాను కదండి. నిమ్మకాయల్లో ఉన్న రసం కూడా తీసేసిన తర్వాత నిమ్మ తొక్కల్ని పడేయకుండా వాటిని కూడా ఎండలో ఆరబెట్టాను. ఈ విధంగా తయారు చేసుకున్న కుంకుడుకాయల్ని, శికాకాయల్ని, నిమ్మ తొక్కల్ని అన్నీ కలిపి మిక్సీలో వేసి మెత్తని పౌడర్లో చేసుకున్నాను. కుంకుడుకాయల్లో, శికాకాయల్లో విత్తనాలు ఉంటాయి కదండి, అందుకని వాటి పిప్పిని, విత్తనాలని సపరేట్ చేసుకొని ఓన్లీ పల్ప్ మాత్రమే మిక్సీ పట్టుకున్నాను. ఇంత కష్టపడి ఇదంతా చేసేది రూపాయి ఆదా చేయడానికే కాదండి. మీకు 3R కాన్సెప్ట్ తెలిసే ఉంటుంది. అంటే రెడ్యూస్, రీయూజ్, రీసైక్లింగ్. రెడ్యూస్ అంటే మనకు అవసరం లేని వస్తువుల వాడకాన్ని తగ్గించడం. అంటే ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ కవర్లు, వాతావరణానికి హాని చేసే వస్తువుల్ని అవాయిడ్ చేయడం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రీయూజ్. ఈ పద్ధతిలో ఒక వస్తువుని పడేయకుండా తిరిగి మళ్ళీ ఏదో ఒక విధంగా వాడుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ గాజు సీసాలు, బ్యాగ్లు, ప్లాస్టిక్ వస్తువుల్ని వేస్ట్గా పర్యావరణంలో పడేయకుండా వాటిలో మొక్కలు లాంటివి పెంచుకోవచ్చు. ఇక ఫైనల్గా వచ్చేసి రీసైక్లింగ్. ఈ పద్ధతిలో వేస్ట్ వస్తువుల్ని కొత్త వస్తువులుగా మార్చుకోవడం. పేపర్, ప్లాస్టిక్, ఐరన్ లాంటి మెటల్ వస్తువుల్ని వాడేసిన తర్వాత కూడా రీసైక్లింగ్ చేస్తే కొత్త వస్తువులుగా మారుతాయి. నేనైతే మా ఇంట్లో నుంచి చిన్న గుండు సూదు కూడా బయటపడేనండి. రీసైక్లింగ్ చేసే ప్రతి వస్తువుని వాడేసిన తర్వాత ఒక సంచిలో వేసి 2-3 నెలలకు ఒకసారి అమ్మేసి ముగ్గు కొనుక్కుంటూ ఉంటాను. మా పిల్లలకు కూడా చెప్తూ ఉంటానండి, పెన్లో ఇంక్ అయిపోయిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దని. ఇంట్లో ఒక డబ్బా పెడతాను. పిల్లలు వాడేసిన పెన్నులు, ఆట వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులన్నీ ఆ డబ్బాలోనే పడేస్తారు. ఇలా చేయడం వల్ల పర్యావరణానికే కాదండి, మన సంసారం బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే కంటికి కనిపించినవన్నీ కొనేస్తూ ఉంటారు. ఆ వస్తువులన్నీ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఇల్లంతా చైనా బజార్లో తయారు చేస్తారు. దీనివల్ల ఇల్లు నీట్గా కనిపించదు, మన డబ్బు కూడా వేస్ట్ అవుతుంది. ఇంకొంతమంది అయితే ఒక వస్తువుని పూర్తిగా అయిపోయే వరకు వాడుకునే అలవాటే ఉండదండి. పేస్ట్ అయిపోగానే కొత్త పేస్ట్ తీసేస్తారు, సబ్బు ఉండగానే మళ్ళీ సబ్బు తీసేస్తారు. పోనీ కొంచెం మిగిలిన సబ్బుని ఏ హ్యాండ్ వాష్కో వాడుకుంటారా అంటే అది ఉండదు. సబ్బు మిగిలింది అనుకోండి, కొత్తగా తీసిన సబ్బుకి ఈ మిగిలిన సబ్బు జాయిన్ చేసుకుంటే సబ్బు అసలు వేస్ట్ చేయకుండా వాడుకోవచ్చు. ఒక వస్తువు వాల్యూ తెలియకపోవడం మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మ్యాక్సిమం అందరూ సూపర్ మార్కెట్స్లోనే షాపింగ్ చేస్తున్నారు. అందులో బై 1 గెట్ 1 ఫ్రీ అనో, 1+1 ఆఫర్ అనో డిస్కౌంట్స్ పెడుతూ ఉంటారు. మనం వాటి ట్రాప్లో పడి కొనేస్తూ ఉంటాం. చెరువు ఉంటే నీళ్లు కరువు అన్నట్టు కావాల్సినవన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇలా తీసి అలా వాడేస్తూ ఉంటాం. ఇంట్లోనే ఉంటే పొదుపుగా వాడాలి, జాగ్రత్తగా వాడుకోవాలని అనిపించదు కదా. ఇది వరకు అయితే పల్లెటూర్లలో వారం వారం సంత జరిగేది. ఇప్పుడు జరుగుతున్నాయి అనుకోండి, కానీ అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. అయితే ఆ సంతలో వారానికే సరిపడా సరుకులు తెచ్చుకొని వాటినే మహాప్రసాదంగా వాడుకునేవాళ్ళు. ఒక 20 ఇయర్స్ క్రితం వరకు కూడా డబ్బంటే వాల్యూ ఉండేది. ఆ టైంలో సంపాదించాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది.
ఇప్పుడు అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి సంపాదన పెరిగింది. అవసరమైనవి కంటే అనవసరమైనవే ఎక్కువగా కొంటున్నాం. ఓకేనండి, మిక్సీ పట్టుకున్న కుంకుడుకాయ షికాకాయ పౌడర్ని అలాగే బూడిదను జల్లెల్లో వేసి జల్లించేసుకొని రెండు కలిపి మిక్స్ చేసేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. వాడుకునే ముందు కావలసినంత తీసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడంటే గిన్నెలు తోమడానికి డిష్ వాషర్ సబ్బులు లిక్విడ్స్ వాడుతున్నాం కానివ్వండి, మన పెద్దల కాలంలో అయితే గిన్నెలు తోమడానికి బూడిదనే వాడేవారు. ఈ విషయం మీకు కూడా తెలుసు అనుకోండి. ఇప్పటికీ అమ్మ వాళ్ళ ఊర్లో అయితే బూడిదనే వాడతారండి గిన్నెలు తోమడానికి. ఇలా తయారు చేసుకున్న డిష్ వాషర్ పౌడర్తో గిన్నెలు తోమితే మన చేతులకి ఏమీ కాదు, మన ఆరోగ్యానికి ఏమీ కాదు. మనకు తెలియకుండానే మనం వాడే టూత్పేస్ట్ల వల్ల, సబ్బుల వల్ల, ఫ్లోర్ క్లీనర్స్ వల్ల, ప్లాస్టిక్ వల్ల రకరకాల క్యాన్సర్స్ కూడా వస్తున్నాయటండి. కెమికల్స్ ఉన్నవి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. టూత్ పౌడర్ కూడా చేసి చూపిందాం అనుకున్నాను. ఈలోగా కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల చేయలేకపోయాను. టైం ఉంది అనుకున్న వాళ్ళు మ్యాక్సిమం ఇంట్లో తయారు చేసుకోవడానికే ట్రై చేయాలి. అంటే అన్నీ మనం చేసుకోలేము, మన వల్ల అవుతుంది అనుకున్నవైనా చేయడానికి ట్రై చేయాలి. ఇందులో కుంకుడుకాయ షికాకాయతో పాటు నిమ్మ తొక్కల్ని కూడా వేశాను కాబట్టి 100 నిమ్మకాయల శక్తి ఇందులో కూడా ఉంటుందండి. సబ్బుకి వచ్చినంత నొరగ రాకపోవచ్చు, కానీ జిడ్డుపోతుంది. సబ్బుతో తోమినట్టుగానే గిన్నెలు తల మెరిసిపోతాయి. చూసారా మా సొట్ట గిన్నెలన్నీ ఎలా మెరిసిపోతున్నాయో. నాన్ వెజ్ వాడిన గిన్నెలైనా సరేనండి, ఎలాంటి స్మెల్ లేకుండా చాలా బాగా క్లీన్ అవుతాయి. ఇక షికాకాయల నుండి విత్తనాలని సపరేట్ చేశాను కదండి, ఆ విత్తనాలని గ్రో బ్యాగ్స్లో వేశాను. మాకు పొలం ఉంది కదండి, పొలం గట్ల మీద వేస్తే పొలానికి ఫెన్సింగ్లా ఉంటుంది. కాయలు కాసిన తర్వాత వాటి నుండి కూడా మనకి ఎంతో కొంత ఆదాయం వస్తుంది. అలాగే వాతావరణానికి కూడా ఎంతో కొంత మేలు జరుగుతుంది. షికాకాయ విత్తనాలే కొంచెం క్రష్ అవ్వకుండా ఉన్నాయండి. కుంకుడుకాయలు రోట్లో వేసి దంచినప్పుడు కుంకుడుకాయ విత్తనాలు క్రష్ అయిపోయాయి, కానీ షికాకాయ విత్తనాలు బాగానే ఉన్నాయి. అందుకే షికాకాయ విత్తనాలని గ్రో బ్యాగ్స్లో వేశాను. ఈ విత్తనాలు వేస్తే మొక్కలు వస్తాయా రావా అని ఫస్ట్ 2 అయితే గ్రో బ్యాగ్స్లో వేశానండి, బాగానే వచ్చాయి. అందుకని ఎక్కువే వేశాను. మిగిలిన విత్తనాలు డైరెక్ట్గా పొలంలో వేద్దామని ఉంచాను. ఇవి నేను ఏప్రిల్ మంత్లో వేశానండి. జూన్ మంత్కి చక్కగా గ్రో అయ్యాయి. అవి వర్షాకాలంలో పొలంలో వేస్తాను, అప్పటి వరకు గ్రో బ్యాగ్స్లోనే ఉంచుతాను. ఓకేనండి, పొయ్యిలో బూడిదతో డిష్ వాషర్ తయారు చేసి చూపించాను కదండి. ఇక బొగ్గుల్ని అయితే దేవుడికి ధూపం వేయడానికి వాడతానండి. బొగ్గుల్ని స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకున్న తర్వాత ఆవు పేడతో స్వయంగా నేను తయారు చేసుకున్న ధూప్ స్టిక్స్తోనే ఇల్లు అంతా ధూపం వేస్తాను. మీకు సంగతి చెప్పనా అండి, నా పెళ్ళైన 10 సంవత్సరాల వరకు పొయ్యిలో బొగ్గుల్ని జాగ్రత్తగా దాచుకొని బట్టలు కూడా ఇస్త్రీ చేసేదాన్ని. నాకు బొగ్గులతో చేసుకునే ఐరన్ బాక్స్ ఉందండి, అది ఇదేనండి. దీనితోనే ఐరన్ చేసేదాన్ని. ఇప్పుడు అంత టైం లేక చేయట్లేదు. ఇది నా పుట్టింటి నుండి తెచ్చుకున్న ఐరన్ బాక్స్ అండి. మీలో ఎంతమంది ఇలాంటి ఇస్త్రీ పెట్టి వాడారో కామెంట్స్ చేయండి. ఓకేనండి, ఆవు పేడతో ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేశానో, వేపాకుతో సబ్బులు, ఆరోగ్యంగా ఉండడానికి పరగడుపునే వేసుకునే వేప గూళికలు ఎలా తయారు చేశానో వీడియో లింక్ ఎండ్ స్క్రీన్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఇస్తానో చెక్ చేయండి. మనం వాడుకునేవన్నీ భూమికి భారంగా మారి పర్యావరణం కాలుష్యం కాకూడదనే ఉద్దేశంతో రెడ్యూస్, రీయూస్, రీసైక్లింగ్ అనే కాన్సెప్ట్తో నా వంతుగా నేను చేస్తున్న చిన్న ప్రయత్నం అండి. ఆన్లైన్ బిజినెస్ కోసం వాడే అట్టపెట్టెలు, ఇంట్లో వాడేసిన ప్లాస్టిక్ వస్తువులు, ఐరన్ లాంటి వస్తువులన్నీ ఈ విధంగా రీసైక్లింగ్కి ఇచ్చేసి ముగ్గు తీసుకుంటాను. సరేనండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి హైప్ కూడా చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి, నమస్తే.